కర్కటక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 తర్వాత గనక పరిస్థితులు గమనించినట్లయితే మీ పక్షాన్నే ఉన్నాయా లేవా అంటే మీ పక్షాన్నే ఉన్నాయి. కొద్దిగా బిజీగా కాండి, కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయండి, సీక్రెట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సన్ కేతు కాంబినేషన్ రాబోయే రోజుల్లో కాంబినేషన్ రాబోతుంది. సో మీ లైఫ్ లోపల మీరు ఏదైతే అచీవ్మెంట్ చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే మీరు సాధించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఎప్పుడైతే అది మీ నోటి నుంచి బయటపడుతుందో ఆ పని జరగదు. ఎంతవరకు అయితే ఆ పని రహస్యంగా ఉంటుందో అంతవరకు ఆ పని జరిగే అవకాశాలు అయితే బలంగా ఉంటాయి. అని ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డిస్కస్ కనుక ఫ్యామిలీలో నడుస్తున్నట్లయితే, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా పర్చేస్ లేకపోతే సెల్లింగ్ కి సంబంధించిన ఏదైనా డిస్కస్ నడుస్తున్నట్లయితే తొందరపాటు అక్కడ అస్సలు చేయకండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కర్కటక రాశి వారు కెరియర్ లోపల మంచి అవకాశాలు అయితే చాలా చక్కగా కనపడుతున్నాయి. సరిగ్గా ఉపయోగించండి, బిజీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ టైం వేస్ట్ అయితే అస్సలు చేసుకోకండి. ఎందుకంటే 9th అలాగే 10th హౌస్ ప్రెజెంట్ మీకు బలంగా ఎక్కువగా ఉండడం వల్ల మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీకు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సి వచ్చుద్ది. సో అక్కడ మీకు పాజిటివ్గానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నైతే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం కనుక మీకు సరిగ్గా లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అని మనసు లోపల కోపం, హైపర్ టెన్షన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ పెరుగుద్ది. సో దానికి సంబంధించి ఒక చిన్న పరిహారం చెప్తాను. డైలీ యోగా చేయండి, డైలీ ప్రాణాయామం చేయండి, కుదిరినట్లయితే డైలీ కొద్దిగా రన్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. మార్నింగ్ తొందరగా లేవండి, తొందరగానే చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఉండడం వల్ల కొద్దిగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల బాడీ లోపల డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే వాటర్ ఎలిమెంట్ కదా, మీరు కొద్దిగా నిస్తేజం తొందరగా మీరు అవుతుంటారు. సో అంత మధ్యాహ్నం అయితే బయటికి వెళ్ళకండి, వాటర్ ఎక్కువ మీరు తీసుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. ఓవరాల్ చెప్పాలంటే మీకు రాబోయే రోజులు బాగానే ఉంది. ఎవరి జోలికి వెళ్ళకండి, మీ పని పైన మీరు ఫోకస్ చేసి పెట్టుకోండి. ఇంత పూర్వం ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక జరిగినట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ రాబోయే రోజుల్లో మీకు 20 ఏప్రిల్ తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు దక్కుద్ది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువగా చదవడానికి ప్రయత్నించండి.